స్నేహితుడు ఇద్దరు స్నేహితులు అలా వెళ్తూ ఉంటే ఒక గుమ్మడి చెట్టు ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. మరి చెట్టు చిన్నగా ఉంటుంది, కాయ ఏమో పెద్దగా ఉంటుంది. ఒక స్నేహితుడు అన్నాడంట, ఈ ఆకులేంటి ఇంత చిన్నగా ఉన్నాయి, గుమ్మడికాయ చూస్తే చాలా పెద్దగా ఉంది, ఏమిటో దేవుడు అని అనుకుంటూ ఉన్నాడంట. అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక మామిడి చెట్టు వృక్షము మహావృక్షమై ఉంది, చాలా పెద్ద వృక్షము. అలా చూస్తూ ఉంటే ఏంటో ఈ వృక్షం పెద్దగా ఉంది, కాయలేమో చిన్నగా ఉన్నాయి అన్నాడంట. అటేమో గుమ్మడికాయ చెట్టు దగ్గరేమో చెట్టు చిన్నగా ఉంది, కాయలు పెద్దగా ఉన్నాయి అన్నాడంట. ఏమిటో ఈ దేవుడు అన్నాడంట. మరికొంత సమయము అలా మార్గమధ్యంలో వెళ్తూ ఉంటే మామిడి చెట్టు వృక్షం పెద్దగా, కాయలు చిన్నగా ఉన్నాయి, వృక్షం పెద్దగా ఉంది అన్నాడంట. ఏదో ఏమిటో ఈ దేవుడు అని అనటం కోసమే అన్నట్టుగా ఉంది అతను అనేది. ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఇలా అంటే మరో స్నేహితుడు అన్నాడంట, ఇక ఆ కాయ అలా సేద తీరుతూ ఉంటే కాసేపు ఇద్దరు స్నేహితులు కూడా ఆ మామిడి కాయ ఒకటి కింద పడిందంట. అతని తల మీద పడేసరికి అయ్యో దేవుడా చచ్చాను అంటే, చావలేదు బ్రతికే ఉన్నావు, అదే గుమ్మడికాయ పడుంటే ఖచ్చితంగా చచ్చేవాడివి అని చెప్పి ఇంకో స్నేహితుడు, అతను గురుతుల్యమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు కాబట్టి అవన్నీ అర్థం చేసుకొని ఇతని వాగుడు మరి ఈ ప్రస్తావన ఇతను మాటలు అన్నీ కూడా బేరేజు వేసుకొని భగవంతుడు ఎంతో ఆపద ఉంటే దాన్ని సూక్ష్మంగా కొండంత ఆపదను గోటితోటి పోయేలాగా చేస్తాడు. మరి అలా అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు ఆ స్నేహితుడు నిజంగా పశ్చాత్తాపడి మరి దేవుడి గొప్పతనాన్ని తెలుసుకొని ఇక దేవుని దూషించడం మానేస్తాడు. కాబట్టి కొండంత కష్టాన్ని గోటితో పోయేలాగా చేస్తాడు. అది దేవుని అనుగ్రహం అంటే.